చిత్తూరు జిల్లా నగిరిలో మంత్రి రోజాకు షాక్ ఇచ్చారు వైసీపీ నేతలు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ విరుచుకుపడ్డారు. రోజా పార్టీలో ఉంటే వైసీపీకి నష్టమని మండిపడ్డారు. రోజా కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. రోజా భర్త సెల్వమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని, సెల్వమణి ఎవరు తమకు పార్టీలో పదవులు ఇవ్వడానికి అని ప్రశ్నించారు. రోజాకు నగరి నియోజకవర్గంలో సీటిస్తే గెలిచే ప్రసక్తే లేదన్నారు 5 మండలాల ఇన్ఛార్జీలు. నేను ప్రోటోకాల్ వివాదం మీద గత 2 సార్లు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దాని మీద మా మంత్రి మాట్లాడలేక వాళ్ళ భర్త సెలవుమణి గారితో మాట్లాడించింది. ఆమె మాట్లాడకుండా సెలవుమణి అనే ఆయన మన స్టేటు కాదు, మా నగిరి కాదు, ఆయనకేం సంబంధమని మేము అడుగుతున్నాం. ఫస్ట్ మేము అడిగేది ఏమంటే, ఏదైనా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు. నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను. ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004, 2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ ఈమె కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని మా పెద్దలు ఎవరు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా నారాయణ సామన్న, డిప్యూటీ సీఎం నారాయణ సామన్నకు చెప్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె పుత్తూరు నియోజకవర్గంలో కానీ నగిరిలో కానీ తెలియనప్పుడు మా పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆమెని 780 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా వడమాలపేటలో ఈ 1780 ఓట్లు రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా వడమాలపేటలో 3336 ఓట్ల మెజార్టీ వస్తే ఆమె 2780 ఓట్లతో గెలవడం జరిగింది. 14 నుంచి 19 వరకు, అంటే కరోనా టైం వరకు మా అందరినీ ఎక్కడ చూసినా నాకు అన్నలు, 5 మంది అన్నలు నాకు ఈ నియోజకవర్గం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మొదటి నుంచి కూడా మంత్రి రోజాను ఐరన్ లెగ్ అంటూ విమర్శించడం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే, వైసీపీ నేతలే ఇప్పుడు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు రోజా గురించి. సో ఏం చెప్తారు నరేష్? థ్యాంక్ యూ హేమబిందు. అంటే నగర నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్కే రోజా మంత్రిగా అయితే వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సొంత పార్టీ నేతలే ఆమె పైన అయితే వ్యతిరేకత అయితే చూపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికీ కారణం ఇంతకు ముందుగా అయితే మాత్రం రోజా మొగుడైనటువంటి సెల్వమణి మాత్రం చేసిన వ్యాఖ్యలే దీనికి అయితే కారణం. మొత్తం కూడా ఈ యొక్క 5 మండలానికి సంబంధించి ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి పుత్తూరు, నగిరి, విజయపురం, నిండ్ర, వడమండపేట, ఈ 5 మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీలోనే వాళ్ళకందరితో పాటు సమన్వయం లేకుండా మీరందరూ కూడా వైసీపీకి పనిచేయాలి, మీకు మళ్ళీ తర్వాత రోజా గెలిచిన తర్వాత మీకు ఏ పదవులు కావాలో అవి నేను నిర్ణయిస్తాను అనేసి వ్యాఖ్య చేయడంతో పాటుగా వీళ్ళంతా కూడా మండిపడుతున్నారు. అసలు సెల్వమణి అనే అతను ఎవరు, వైసీపీ పార్టీకి సెల్వమణికి అసలు సంబంధం ఏంటి అనేది కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోజా పైన కూడా అయితే ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి 2 సార్లు కూడా మా యొక్క దీంతోనే ఇప్పటి వరకు రోజా అయితే మేమే గెలిపిస్తున్నాము, మా యొక్క మండల ఇన్ఛార్జీని ఇంత కించపరిచి మాట్లాడడం, అలాగే మాకు సరైనటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోవడంతో పాటుగా వీళ్ళంతా కూడా ముక్కుమడిగా కూడా ఈ రోజు అయితే మీడియా ముందుకు వచ్చారు. అలాగే ఇంతకు ముందు చూసుకుంటే మాత్రం వడవాలపేట జడ్పీటీసీ కూడా మీడియా ముందుకు వచ్చి రోజా పైన అయితే ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి లేదు. వీళ్ళంతా కూడా రోజానే కాదు, రోజా యొక్క కుటుంబ సభ్యులు కూడా అన్నదమ్ముళ్ళు, అలాగే సెల్వమణి వాళ్ళ యొక్క భర్త కూడా నగిరి నియోజకవర్గం సంబంధించి కూడా మొత్తం కూడా
ఇప్పటికే చాలా వరకు మైనింగ్ గానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు గానీ, ఇక్కడ ఉన్నది చెరువులు గానీ, వీటినంతా కూడా తవ్వేసి అక్రమాలకు అయితే పాల్పడుతున్నారు. వీటన్నిటి ఇంతకు ముందుగా అయితే అప్పుల్లో ఉన్నటువంటి రోజా అయితే ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదించింది, దీనికి అంతటికీ కారణం మేము ఓట్లేసి గెలిపించి మేము సపోర్ట్ చేసిన దాని వల్లనే ఇప్పుడుగా ఎమ్మెల్యేగా అయింది. ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒక మంత్రిగా కూడా వచ్చింది. కానీ మా పైన ఇలాగ పెత్తనకి ఎలా ఇస్తూ ఇలా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే దారుణంగా ఉండేది కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అంటే వైసీపీలో ఇంకొక ఈ 5 ముఖ్యమైన ఇన్ఛార్జీలు కూడా, ఈ యొక్క మండల అధ్యక్షులు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఒకటి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏంటంటే ఐరన్ లెగ్ గా ఉన్నటువంటి రాజకీయాల్లో ఐరన్ లెగ్ గా ఉన్నటువంటి రోజాకి మళ్ళీ కానీ వైసీపీ అధిష్టానం కానీ టికెట్ కానీ ఇష్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేమే దగ్గరుండి ఓడిస్తాం అనేది కూడా ప్రకటన అయితే చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా టీడీపీ నేతలు అయితే ఈ యొక్క స్టేట్మెంట్ అయితే మాత్రం ఈ ఎలక్షన్స్ అయితే 1 సైడ్ అయిపోయింది. ఒకవేళ రోజా కానీ ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ అయితే మాత్రం నగర నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తుంది అనేది కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇదే నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి ఇదైతే పుత్తూరు, వరవాలపేట మండలాలకు సంబంధించి అయితే మాత్రం జెడ్పీటీసీలు, మండల ఇన్ఛార్జీలు అయితే మాత్రం ఇంతకు ముందుగా కూడా మీడియా ముందుకు వచ్చి రోజా మీద వచ్చి ఆరోపణలు చేసిన పరిస్థితి లేదు. ఈ రోజు పుత్తూరు మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఒకేసారిగా రోజా మీద ఇలాగ వ్యతిరేకత చూపించడంతో పాటుగా ఈ యొక్క వైసీపీ అధిష్టానం తర్వాత ఒక నగర నియోజకవర్గం సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా నగర ప్రజలు అయితే ఒక ఆసక్తికరమైనటువంటి ఒక ఆలోచన అయితే కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ కానీ రోజా కానీ టికెట్ కానీ ప్రకటిస్తే మాత్రం టీడీపీకి చెందినటువంటి గాలు భానుప్రకాష్ అయితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అనేది కూడా ఒక పక్క టీడీపీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే రోజా పైన కూడా రోజా అయితే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి కానీ, పార్టీ నేతలకు కానీ, మండల ఇన్ఛార్జీలకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా పనిచేసుకుంటూ పోతుంది. అసలు నియోజకవర్గంలోనే ఉండకుండా పోతుంది. అలాగే తమ పైన వచ్చి రోజా కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ అన్నదమ్ములు కానీ, అలాగే తమ భర్త అయినటువంటి సెల్వమణి కానీ ఆరోపణలు చేయడం చాలా దారుణం అనేది. అసలు సెల్వమణికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు. అయినా కూడా మా పైన పెత్తనాలు కలిగించి మాకు పదవులు కట్టబెడతా అనేసి మాట్లాడే ఎంతవరకు సంబంధించడం అని కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో దీని వెనక కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద మైనస్ గా అనుకోవాలి. ఈ యొక్క అధిష్టానం వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం అయితే మాత్రం ఇక ఈ యొక్క మండల ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని తర్వాత నగర నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇవ్వాలా అనే దానిపైన అయితే మాత్రం ఆసక్తికరంగా నిలిచింది. సో ఇలాగే మొన్నటికి మొన్న వరవాలపేట కానీ, ఈ రోజు అయితే పుత్తూరు నియోజకవర్గం, పుత్తూరు మండలానికి సంబంధించి కానీ ఇలా ఒక్కొక్కరిగా బయట వచ్చి వ్యతిరేకతలు బయట రావడంతో పాటుగా వైసీపీకి అక్కడ పట్టు కోల్పోవడంతో పాటుగా టీడీపీకి గెలవడానికి అయితే మాత్రం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.